హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే థర్డ్ మోడల్ ఆన్ ఆఫ్టర్ బిఫోర్. అండ్ నేను ఫస్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ అవి చూడకపోతే అవి చూడండి. అండ్ ఈ వీడియోలో థర్డ్ మోడల్ చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ అసలు ఈ థర్డ్ మోడల్లో తెలుగు సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్, షాప్ ఓపెన్ చేయడానికి ముందర అతను ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తాడు. తల స్నానం చేయడానికి ముందర నేను నా జుట్టుకి నూనె రాస్తాను. పరీక్షలు ప్రారంభం అవ్వడానికి ముందర నేను నా క్లాస్మేట్స్తో కంబైన్ స్టడీస్ చేస్తాను. వంట మొదలు పెట్టడానికి ముందర నేను కూరగాయల్ని కట్ చేస్తాను. మ్యాచ్ ఆడడానికి ముందర ప్లేయర్స్ అంతా గ్రౌండ్లో జాతీయ గీతం పాడతారు. ఇలాంటి సెంటెన్సెస్ ఏ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి రాయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. కన్స్ట్రక్షన్ ఆఫ్టర్ పెడతాము ఆర్ బిఫోర్ పెడతాము, తర్వాత V4 పెట్టాలి. V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఆ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? చూడండి, బిఫోర్ హ్యావింగ్ లంచ్ ఐ ప్రే టు గాడ్ డైలీ అంటే నేను లంచ్ చేయడానికి ముందర రోజు గాడ్కి ప్రేయర్ చేస్తాను అలాగా. ఓకే, చూడండి సెంటెన్సెస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, షాప్ ఓపెన్ చేయడానికి ముందర అతను ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తారు. బిఫోర్ ఓపెనింగ్ ద షాప్ హీ ప్రేస్ టు గాడ్ డైలీ. నెక్స్ట్ వన్, తలస్నానం చేయడానికి ముందర నేను నా జుట్టుకి నూనె రాస్తాను. బిఫోర్ హ్యావింగ్ షవర్, లేకపోతే డైరెక్ట్గా బిఫోర్ షవరింగ్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, షవర్ అంటే తలస్నానం చేయడం, హెడ్ బాత్ అని అనరు, తలస్నానం చేయడానికి షవర్ అని వాడతారు. బిఫోర్ హ్యావింగ్ ఎ షవర్ ఐ అప్లై ఆయిల్ టు మై హెయిర్. ఓకే, నెక్స్ట్ వన్, పరీక్షలు ప్రారంభం అవ్వడానికి ముందర నేను నా క్లాస్మేట్స్తో కంబైన్ స్టడీస్ చేస్తాను. బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జామ్స్ ఐ డూ కంబైన్డ్ స్టడీస్ విత్ మై క్లాస్మేట్స్. వంట చేయడానికి ముందర నేను కూరగాయలన్నీ కట్ చేస్తాను. బిఫోర్ కుకింగ్ ఐ కట్ ఆల్ ద వెజిటబుల్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, మ్యాచ్ ఆడడానికి ముందర ప్లేయర్స్ అంతా గ్రౌండ్లో జాతీయ గీతం పాడతారు. బిఫోర్ ప్లేయింగ్ ద మ్యాచ్ ఆల్ ద ప్లేయర్స్ రిసైట్. మనం డివోషనల్ సాంగ్స్ కానీ ఇలాగ నేషనల్ సాంగ్స్ కానీ పాడడానికి రిసైట్ అని వాడతారు. ఓకేనా? చెప్పడానికి కూడా రిసైట్ అని వాడతారు. ఓకే, ఆల్ ద ప్లేయర్స్ రిసైట్ ద నేషనల్ యాంథమ్ ఆన్ ద గ్రౌండ్. ఓకేనా? నెక్స్ట్ వన్, పరీక్షలు రాసిన తర్వాత మేమంతా నేరుగా హాస్టల్కే వెళ్ళిపోతాం. ఓకే, ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్స్ we all go directly to the hostel. ఓకే, నెక్స్ట్ వన్, పెళ్ళి చేసుకోవడానికి ముందర మీరు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. బిఫోర్ మ్యారీయింగ్ యూ హ్యావ్ టు థింక్ అ లాట్. ఇక్కడ లైక్ బిఫోర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ తర్వాత మనం ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్సే కాదు, ఏ టెన్స్ అయినా యూస్ చేయవచ్చు. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో ఉంటే సరిపోతుంది. అండ్ అందులో మనకి నచ్చిన మోడల్స్ యాడ్ చేయవచ్చు, పర్వాలేదు. ఓకే, చూడండి, బిఫోర్ మ్యారీయింగ్ యూ హ్యావ్ టు థింక్ అ లాట్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ముందర మీరు అన్ని సర్టిఫికేట్స్ కాలేజ్కి ఇవ్వాల్సి ఉంటుంది. బిఫోర్ జాయినింగ్ దిస్ కాలేజ్, జాయిన్ తర్వాత ఇన్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎందులో జాయిన్ అవుతున్నాం అనేది రాసేయచ్చు. ఓకే, బిఫోర్ జాయినింగ్ దిస్ కాలేజ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్ టు ద కాలేజ్. ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు సబ్మిట్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, బట్టలు ఉతికిన తర్వాత నేను వాటిని ఐరన్ చేయిస్తాను. ఆఫ్టర్ వాషింగ్ ద క్లాత్స్ ఐ గెట్ దమ్ ఐరన్డ్. ఓకేనా? మనం కాకుండా వేరే వాళ్ళతో ఎవరితోనైనా చేయించాలి అంటే సబ్జెక్ట్ పెడతాము. అది ఒకవేళ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంకా డైలీ చేయిస్తాను ఇలా అన్నప్పుడు గెట్ ప్లస్ V3 వాడచ్చు. అండ్ ఆల్రెడీ చేయించేసాను అన్నప్పుడు గాట్ ప్లస్ V3 వాడాలి. ఓకే, అలాగా నేను చేయకుండా వేరే వాళ్ళతో చేయించాను అంటే బట్టలు ఉతికించాను, ఐరన్ చేయించాను, ఇలాగా అలా చేసినప్పుడు సబ్జెక్ట్ గెట్ ప్లస్ V3. ఓకే,
నెక్స్ట్ నేను లాస్ట్ వన్. ఇవాళ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత నేను టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తాను. దీన్ని ఎలా రాయాలో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.